సద్గురవే నమః. ముముక్షువులందరూ కూడా ఆత్మజ్ఞానం కావాలి అనుకునేవాళ్ళే. మరి వాళ్ళందరూ కూడా గురువుని ఆశ్రయించాలని కోరుకుంటారు. భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్పాడు. లోకానికి ఆదర్శం కోసం శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా గురువునే ఆశ్రయించారు. ఇప్పుడు వాళ్ళకేం తెలియక కాదు కదా, అయినా ఆ భగవంతుడే నామరూపాలతో దిగి వస్తే ఆ ధర్మాన్ని పాటించారు. గురువుని శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా గురువుని ఆశ్రయించారు. త్రిమూర్తి ఆత్మక స్వరూపమైన దత్తాత్రేయుడు కూడా గురువుని ఆశ్రయించాడు. దత్తావతారాలైన శ్రీపాద వల్లభుడు శ్రీ నృసింహ భారతి సద్గురువులను ఆశ్రయించారు. కారణ జన్మలు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా గురువుని ఆశ్రయించారు. అట్లాగే తత్వవేత్తలు, తత్వదర్శులు అంటే తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు రమణ మహర్షి, వివేకానందుడు కూడా గురువుల్ని ఆశ్రయించారు. ఇష్టదేవతను ఆరాధించి సాక్షాత్తు అమ్మవారినే ప్రసన్నం చేసుకోగలిగిన రామకృష్ణ పరమహంసకు కూడా అమ్మవారే స్వయంగా చెప్పిన మాట, జ్ఞానం కోసమైతే గురువుని ఆశ్రయించమని, తోతాపురి అనే సాధువుని ఆశ్రయించమని. అంతేగాక నిన్న మొన్నటి కబీరు, వేమన, గురునానక్ వంటి మహాత్ములందరూ కూడా అలాగే చెప్పారు. అయితే అసలు గురువుని ఎందుకు ఆశ్రయించాలి? వీళ్ళందరూ చెప్పారని గుడ్డిగా ఆశ్రయించాలా, లేకపోతే గురువుని ఆశ్రయించడంలో ఏదైనా పరమార్థం ఉందా అంటే ఉంది, లేకపోతే చెప్పరు కదా. గురువుని ఆశ్రయించడంలో ఖచ్చితంగా 100% పరమార్థం ఉంది. ఇష్టదేవతల్ని లేదా దైవాన్ని ఉపాసించి మెప్పించి ఒక్కటి మినహా కోరుకున్నవన్నీ పొందవచ్చు. అంటే అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్, రాజ్య సంపదలు, పదవులు లేదా అధికారం, కోరుకున్న రంగాలలో విజయాలు, పాండిత్యం, ధైర్యం, శత్రువుల్ని నిర్జించే శక్తి సామర్థ్యాలు, తన కోసం ప్రాణాలిచ్చే అనుచరులను, కోరుకున్న జీవిత భాగస్వామి, సుఖ సంతోషాలు, కీర్తి, యశస్సు, మోక్షం వంటివి ఎన్నైనా పొందవచ్చు. ఇందులో కొన్ని కానీ లేదా అన్నీ ఒక్కసారిగా కానీ కూడా పొందవచ్చు. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం బ్యాంకుకి వెళ్ళి మనకు అవసరమైన ధనం తీసుకోవచ్చు, కానీ అక్కడ మన అకౌంట్లో ఉన్న దానికి లోబడి మాత్రమే ఇస్తారు. అది కూడా ఇంతకు ముందే మనం అక్కడ దాచి ఉంచితే ఇస్తారు, లేకపోతే అది లేదు. అదేవిధంగా మన ఇష్టదైవం కూడా ఏమడిగినా ఎంత అడిగినా మనం అకౌంట్ చూసి అర్హత ఉంటే, అంటే చేసిన పుణ్యం, భక్తి అక్కడ అకౌంట్లో ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. సరే, ఏదో విధంగా వీటిని సాధించామని అనుకుందాం. ఇవి సాధించిన క్రమంలో మనలోని అరిషడ్వర్గాలు పూరివిప్పి మనపై క్రమంగా పట్టు సాధిస్తాయి. అంటే అవి మనల్ని లొంగ తీసుకుంటాయి. అలా చేసిన పాపాలు, పెంచుకున్న రుణానుబంధాలు జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకు వెంటాడుతాయి అంటే సృష్టి నియమం అందరికీ ఒకటే. మరి నా నియమం ఏమిటని ప్రశ్న వస్తుంది కదా. ఎవరు చేసింది వారు అనుభవించాలి అనేదే నియమం. ఏం చేస్తే అదే అనుభవించాలి. వాటిని ఎలా అనుభవిస్తారు అంటే రోగాలు, అవమానాలు, దారిద్రం, మనశ్శాంతి లేకపోవటం, మరి తను కానీ తన వారు కానీ కోరుకున్నవి, అనుకున్నవి సాధించలేదని తీవ్రంగా నిరాశ, నిస్పృహలకు లోనవటం మొదలైన వాటి రూపంలో అనుభవిస్తూ ఉంటారు. ఇందుకు గాను జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతారు. అయితే ఈ జనన మరణ చక్రంలో నుండి బయట పడి జన్మరాహిత్యం పొందటం. జన్మరాహిత్యం అంటే జన్మము లేని స్థితి, అదే మోక్షం. మరి అటువంటి వాళ్ళకి సాధ్యం కాదా అంటే జన్మరాహిత్యం అనేది ఎప్పుడూ తర్వాత సంగతి. మరి ఈ జన్మలోనూ
జన్మరాహిత్యం పొందేలోపుగా వచ్చే జన్మలన్నింటిలోనూ రోగాలు, అవమానాలు, దారిద్ర్యం, ఇంకా చెప్పటానికి అలవి కాని ఎన్నో సమస్యల్ని అధిగమించి అంతకుముందు చెప్పుకున్న శుభ ఫలితాలు పొంది సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించే మార్గమే లేదా అంటే ఉంది. ఎందుకు లేదు? పాపకర్మల ఫలితం లేకపోతే సరే, పాపకర్మల ఫలితం లేకుండా ఉండాలంటే అసలు పాపకర్మలే చేయకుండా ఉంటే పాపకర్మ ఫలం ఉండకుండా ఉంటుంది. మరి పాపకర్మలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం అరిషడ్వర్గాలకు, త్రిగుణాలకు అతీతంగా వ్యవహరించే జ్ఞానం కలిగి ఉండాలి. మరి ఈ జ్ఞానం కలిగించి ఈ అరిషడ్వర్గాల నుంచి, త్రిగుణాల నుంచి రక్షించేవారు ఎవరూ లేరా అంటే ఉన్నారు. ఎవరు? అతనే గురువు. గురువే జ్ఞానప్రదాత, జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. మరి దైవం ఏం చేస్తాడు? ఆయనే జ్ఞానం ఇవ్వచ్చు కదా. మరి ఖచ్చితంగా ఇవ్వడు. దైవం నిమిత్త మాత్రుడు. అర్హత ఉంటే అడిగింది ఏదైనా సరే ఇచ్చేస్తాడు, లేకపోతే ఏమీ ఇవ్వడు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. మరి చేసుకోకపోతే అక్కడ ఫలితం ఏముండదు. మరి ఏం అడగాలి, ఎలా ఉపయోగించాలి అనేది మన విజ్ఞతకే వదిలివేశాడు. అంతేగాని అడగకుండా జ్ఞానం ఇవ్వడు. ఒకవేళ అడిగిన అర్హత ఉన్నా అడిగిందే తడవుగా మిగిలిన అన్ని కోరికల వల్లే వెంటనే తథాస్తు అని జ్ఞానాన్ని ఒక్కసారి కుమ్మరించడు. జ్ఞానం కోసమైతే గురువుని ఆశ్రయించాలి అని చెప్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పడమే కాకుండా ఆచరించి చూపింది. రామకృష్ణ పరమహంసకు ప్రత్యక్షమైన అమ్మవారు కూడా స్వయంగా చెప్పింది కూడా అదే మాట. మరి శాస్త్రం జ్ఞానం కోసమైతే గురువుని ఆశ్రయించాలి అని సాక్షాత్తు శ్రీకృష్ణుడు, అమ్మవారు స్వయంగా చెప్పారు. అంటే గురువు యొక్క గొప్పతనం ఏమిటి? తాము దైవం కదా. వాళ్ళు ఇవ్వలేనిది గురువు ఇస్తాడా? తమ దైవం కంటే గురువు అధికుడా? ఇలాంటి సందేహాలు ఎన్నో వస్తాయి. ఆ గురువు అన్నీ చేయగలడు కదా, అన్నీ ఇవ్వగలడు కదా, ఆ దైవమే ఇవ్వచ్చుగా, మధ్యలో ఈ గురువు ఎందుకు అని కూడా అనిపిస్తుంది. సరే, ఇలాంటి సందేహాలు తీరాలన్నా, గురువుపై సంపూర్ణమైన దృఢ విశ్వాసం ఏర్పడాలన్నా భగవద్గీత కంటే ఎంతో ముందుగా సృష్టిలోని ఆది గురువు పరమశివుడు జగన్మాత పార్వతీదేవికి ఉపదేశించిన గురుగీతను ఒకసారి పరిశీలిస్తే విషయం తెలుస్తుంది. ఇక్కడ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు, అవి తెలుసుకుందాం. సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు కనుక సద్గురువుని పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినట్లే. మరి శ్లోకంలోనే ఉంది కదా, మరి గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని. వాటిని మించిన వాళ్ళందరినీ సృష్టించిన పరబ్రహ్మే గురుస్వరూపం అని కూడా శ్లోకంలో చెప్తారు కదా. అందుకని ఆ గురువుని పూజిస్తే మరి త్రిమూర్తుల్ని పూజించినట్టే. ఇంకా ఆలోచిస్తే సకల దేవతల్ని ఆరాధించినట్లే. సద్గురువు త్రిమూర్తుల కంటే అధికుడు కనుక త్రిమూర్తుల వలన లభించనిది, సాధ్యం కాంది కూడా సద్గురువు అనుగ్రహంతో సాధ్యం అవుతుంది. మూడవది, సద్గురు సర్వదేవతా స్వరూపుడు కనుక సద్గురువును పూజిస్తే సర్వదేవతలను సకల దేవతల్ని పూజించినట్లే. 4, సద్గురువు సకల సాధు స్వరూపుడు కనుక సద్గురువును పూజిస్తే సకల సాధువుల్ని పూజించినట్లే అని చెప్తూ సకల సాధువులను సద్గురు రూపంగానే భావించాలి.
5 సద్గురువు పాదాల వద్ద సమస్త తీర్థాలు ఉంటాయి కనుక సద్గురువు పాదాలను పవిత్రంగా భావించి సేవిస్తే సమస్త తీర్థాలను క్షేత్రాలను దర్శించి అచ్చటి దేవతల్ని పూజించినట్లే సేవించినట్లే. 6వది సద్గురువును ఆదరిస్తే సకల ప్రాణికోటిని ఆదరించినట్లే. 7 సద్గురువు వాక్యం శాస్త్ర షట్కాలకు అతీతం కనుక ఆయన ఆజ్ఞ పాటించడానికి సంశయమే అక్కర్లేదు. 8వది సద్గురువు సర్వజ్ఞుడు, అన్నీ తెలుసుకున్నటువంటి వాడు, సర్వానికి సమస్తానికి కూడా అతీతుడు కూడా కనుక ఆయన అనుగ్రహిస్తే తలరాతను కూడా మార్చగలడు. 9 సద్గురువు సర్వజ్ఞుడు గనక నీవు ఆయనను ఏమీ కోరాల్సిన అవసరం లేదు. నీకు ఏది శ్రేయస్కరమో అది ఆయనే కోరకుండానే ఇస్తాడు. మరి అట్లాగే 10 సద్గురు నామస్మరణ, కథాశ్రవణం, లీలల పఠనం వల్ల సమస్త పాపకర్మలు కూడా నశిస్తాయి. 11 స్వధర్మాన్ని ఆచరిస్తూ సద్గురువును విశ్వాసంతో సేవిస్తే ఇహపరాలు రెండింటిలోనూ శ్రేయస్సు కలుగుతుంది. 12 ప్రాయశ్చిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురువును ఆశ్రయిస్తే తరుణోపాయం లభిస్తుంది. 13 గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మ సమర్పణ చేసుకోవాలి. నమస్కారంతో చాలు, సర్వసమర్పణ ఆత్మ సమర్పణ చేసుకోవాలి గురువుకి. మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసము ఓరిమే కలిగి ఉండు. గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు. ఆయన గూర్చి సదా చింతన చేస్తుంటే నీకు తప్పక పరమార్థం లభిస్తుంది. 15వది సద్గురువుకి మన బాధలు నివేదించక్కర్లేదు. ఆయన అనుక్షణం మనను కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకోవాలి. 16 సద్గురువు తనను నమ్మిన వారిని వెంట ఉండి కాపాడుతూ సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకి చేర్చుకుంటారు. 17 ఏ పరిస్థితుల్లోనైనా సద్గురువు ఆజ్ఞే శ్రీరామ రక్ష. 18 సద్గురువు స్మృతి మాత్ర ప్రసన్నుడు. అంటే ఆయన్ని తలుచుకుంటేనే ఆయన అనుగ్రహం లభిస్తుంది. 19 సద్గురువు మనం కోరిందల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చెప్తారు. 20 సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతుందే. మనకు సర్వము ఆయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు. ఆయన ప్రసాదించిందే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం. గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువుని ఆశ్రయించినట్లు. అంటే వినటం ఒకటే కాదు, విని మనల్ని మనం సంస్కరిస్తే అప్పుడు ఆయన్ని ఆచరించినట్లని 21వ దాంట్లో చెప్పారు. 22 సద్గురు ఆశీస్సులతో చేసే యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు, జపాలు, తీర్థయాత్రకు మాత్రమే ఉత్తమ ఫలితం ఉంటుంది. 23వది ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభం. అది నేలలో దృఢంగా నాటుకుని ఉంటుంది. అదే దాని బలం. ఆ బలంతోనే అది భవనాన్ని ఆశ్రయించే వాళ్ళందరినీ కూడా రక్షిస్తుంది. అట్లాగే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకుని ఉంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వల్ల
గురువు కూడా తమను ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటారు. ఆయన మూలస్తంభం లాంటి వారు. 24 శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నుముక అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే జగత్ అనే శరీరానికి మూల స్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు. శరీరానికి వెన్నెముకలాగా మరి జగత్ అనే శరీరానికి మూలస్తంభం సద్గురువు. కనుక నిరంతరం గురువుని సేవించిన వారికి అప్రయత్నంగా మార్గం తెరుచుకుంటుంది, యోగ విద్య సిద్ధిస్తుంది. 25 సిసలైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధకునిలా స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగు రీతిగా సంస్కరిస్తాడు. అంటే ఆయన అన్నీ పూర్ణసిద్ధుడైన మరి వాళ్ళు ఆచరిస్తేనే కదా శిష్యులు ఆచరించేది. అందుకని సాధకుల్లాగా ఆయన ధర్మాన్ని విధి నిషేధాలను అన్నిటిని కూడా ఆయన ఆచరిస్తూ ఉంటాడు. 26 శివకేశవులకు భేదం లేదని గ్రహించి వారిని శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువుని చూపుతారు. అదేవిధంగా సద్గురు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడు అన్నది నిశ్చయం. 27 సద్గురువు వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని వాళ్ళకది లభించదు. వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు. ముముక్షత్వం మలచినప్పుడే జ్ఞానం లభిస్తుంది. అర్హత కల వాళ్ళకే ఆ భగవద్ దర్శనం అవుతుంది. 28 సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మ పదంలోకి లాగాలని చూడరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మ ఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ళ పరిపాకాన్ని పెంచుతారు. ఆ కర్మ ఫలాలే సాధనంగా చేసుకుని వాళ్ళ యొక్క మరి కర్మలన్నీ కూడా పరిపాకాన్ని పెంచుతారు అంటున్నారు. 29 విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే సద్గురువు. కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సుల్ని పరిస్థితుల్ని ఆదేశించి ఆయన సంకల్పాలని నెరవేరుస్తుంది. 30 శాస్త్రవాక్యం కంటే సద్గురు వాక్యమే ఎక్కువ ప్రమాణం. అందుకే వాళ్ళని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురువుని ఆశ్రయిస్తే శాస్త్ర షట్కం అక్కర్లేదు అన్నారు. సద్గురువుకి పగ్గాలు అప్పగించాక ఇక చింత అనేది లేదు. ఎందుకంటే ఆయన చేతిలో పగ్గాలు పెట్టాక కృష్ణ పరమాత్మ చేతిలో పగ్గాలు ఏమైనాయి? అర్జునుడికి విజయాన్ని లభింపజేశాయి. ఆయన చేతికి అప్పచెప్పాడు రథాన్ని, అశ్వాల్ని. అటు పగ్గాలు ఆయన చేతిలో ఉన్నాయి కనుక అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ఆ అర్జునుడికి చక్కని విజయం లభించింది. అందుకని అదే అచంచలమైన సద్గురువు పగ్గాలు అందిస్తే చాలు, మనకి చింత అనేదే అక్కర్లేదు. గురువునే ఎప్పుడు కూడా నమ్ముకుని ఉండాలి. అసలు సాధన అంటే అదే. గురువే సర్వదేవతలు. సాధన చతుష్టయము 6 శాస్త్రాలు కూడా అక్కర్లేదు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకుని ఉండు. అదే నీకు అసలైన సంపదని ఇస్తుంది. మరి 32 సద్గురువుకి అర్పించవలసిన దక్షిణ 2 కాసులు. అవేంటి అంటే, 1 నిష్ఠ అంటే విశ్వాసం,
2 సబూరి, సంతోషం, ఓర్మితో కూడిన పట్టుదల. సద్గురువుకు అర్పించవలసిన దక్షిణ 6 పైసలు. అవేంటంటే అరిషడ్వర్గాలు. సద్గురువుగా అర్పించవలసిన దక్షిణ 1 కాసు. అదేమిటి అంటే ఆత్మనివేదన. 33 స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను, మన, ధన, ప్రాణాలను గురువుకి అర్పించాలి. తప్పక అప్పుడు గురువు అనుగ్రహం లభిస్తుంది. సర్వము గురువుకి అర్పించినప్పుడు గురువు అనుగ్రహం లభిస్తుంది. గురువు అనుగ్రహం లభిస్తే మనకి ఏది కావాలో అది ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. 34 సద్గురువు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు కదా. ఆ భగవంతుడే, పరబ్రహ్మమే భూమి మీద మానవాకారంలో సద్గురువుగా అవతరించడం అనేది జరుగుతుంది అని గురుగీత ద్వారా చెప్పారు. అంటే గురువును ఆశ్రయిస్తే 34 రకాలుగా ఇక్కడ చెప్పారు. వాటిని మరి లభించేటువంటి సంపదలు. కాబట్టి సంసార బంధంలో మాలిన్యం అనేది అంటకుండా జీవన ప్రయాణం చేయాలి అంటే గురువు యొక్క అవసరం తప్పకుండా ఉంది. ప్రాముఖ్యత ఎంతటిదో అర్థమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గురువునే ఆశ్రయించాలి. అయితే ఎలాంటి గురువుని ఆశ్రయించాలి? అందుకు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా మార్గాన్ని నిర్దేశించాడు. నాకు ఇష్టులైన వారు కర్మయోగి, భక్తుడు, జ్ఞాని, యోగి. అంటే యోగ విద్యను అభ్యసించిన వాడు. కానీ వీళ్ళందరిలోనూ యోగి నాకు అత్యంత ఇష్టుడు అని పరమాత్మ చెప్పాడు. సరే, ఈ యోగ విద్య తెలిసిన వాళ్ళ లక్షణాలేంటో, వాళ్ళ శక్తి సామర్థ్యాలేంటో కూడా తెలుసుకుందామంటున్నారు. అవి మనం రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సద్గురు అర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.